హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబ్ క్రియేటర్స్ అయిన మనం యూట్యూబ్ స్టూడియో యాప్ అసలు ఓపెన్ చేయొచ్చా చేయకూడదా? చాలా మంది ఈ మధ్యలో బాగా వైరల్ అయ్యి ట్రెండింగ్లో నడుస్తున్న ఏంటి అంటే పదే పదే యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేస్తున్నారా, చేస్తే మీ ఛానల్ డెడ్ అని చాలా వీడియోలు వస్తున్నాయి. అందులో ఎంతవరకు నిజం ఉంది? మనం యూట్యూబ్లోనే అన్ని పనులు చేయగలమా? చేయలేకపోతే మరి యూట్యూబ్ స్టూడియో ఎందుకు? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, కంటెంట్ క్రియేటర్స్ అయిన మనం ఎవరమైనా సరే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా, షార్ట్స్ అప్లోడ్ చేయాలన్నా, పోస్ట్ పెట్టాలన్నా, కామెంట్స్ చేయాలన్నా ఛానల్ ద్వారా చేయొచ్చు. ఇది మన యూట్యూబ్ ఛానల్ ద్వారా. మన యూట్యూబ్లో మనం పెట్టిన వీడియోస్ మనమే చూడడం కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే, మన ఛానల్లో మనం ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసాం, ఎన్ని షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసాం, ఎన్ని కామెంట్స్ పెట్టాం, ఎన్ని పోస్ట్స్ పెట్టాం, ఎన్ని ప్లేలిస్టులు పెట్టాం అనేది ఈజీగా చూసుకోవచ్చు. ఇప్పుడు వీడియోస్ కాలంలో మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ వీడియోస్ కాలంలో చూపిస్తుంది. చూసారా, ఇవన్నీ వీడియోస్. మనం ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే అన్నీ. నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ కాలంలో మనం ఎన్ని షార్ట్స్ అప్లోడ్ చేస్తే షార్ట్స్, ప్లేలిస్టులు ఎన్ని పెట్టుకుంటే ప్లేలిస్ట్ కాలంలో ప్లేలిస్టులు అన్నీ చూపిస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ పోస్ట్ కూడా అంతే. మనం ఏవైతే కమ్యూనిటీ పోస్ట్ పెట్టామో అవన్నీ మనకు కమ్యూనిటీ పోస్ట్ కాలంలో చూపిస్తుంది. మరి ఎర్న్ ఆప్షన్ ఎక్కడ? మనకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంత వాచ్ అవర్ వచ్చింది, ఒక్కొక్క వీడియో అనలిటిక్స్ ఏంటి, మెయిన్ ఛానల్ అనలిటిక్స్ ఏంటి, ఇవన్నీ మనం ఎక్కడ తెలుసుకోవాలి? మన యూట్యూబ్ ఛానల్లో అయితే చూపిస్తలేదు కదా. మరి చూపించినప్పుడు యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయకుండా ఎలా ఉంటాం? ఇప్పుడు సపోజ్ వీడియోస్ కాలంకి వస్తే మనకు పాపులర్ అంటే మన ఛానల్లో హైయెస్ట్ పర్ఫామ్ చేసిన వీడియోస్ అంటే హై వ్యూస్ వచ్చిన వీడియోస్ అన్నీ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఓల్డెస్ట్. మీరు ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి పాత వీడియోస్ అని మీకు ఏవైతే అనిపిస్తాయో అవన్నీ ఓల్డెస్ట్ కాలంలో చూపిస్తాయి మీకు. లేటెస్ట్ అంటే మీకు తెలిసిన విషయమే, రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని లేటెస్ట్లో మనకు చూపిస్తాయి. లేటెస్ట్లో రీసెంట్ అయినా చూపిస్తాయి, మనకి ఇదంతా తెలుసు. వ్యూస్ అన్నీ చూపిస్తుంది, కానీ వీడియోస్కి షార్ట్స్కి సంబంధించి చూపిస్తుంది. అది కాదు కదా. ఇలా మనకు డీటెయిల్గా కావాలంటే యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయాల్సిందే. ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎన్ని వ్యూస్ వచ్చాయి, 28 డేస్లో ఎంత వాచ్ అవర్ వచ్చింది, మనం పెట్టిన వీడియో ఏ ర్యాంకింగ్లో ఉంది, 10, 6, 5, 1, 2 ఏంటి, వాచ్ టైం, సబ్స్క్రైబర్స్, ఇలా డీటెయిల్గా ఎక్కడ చూపిస్తుంది? ఇంకోటి అనలిటిక్స్ యూట్యూబ్ స్టూడియో రిక్యాప్ లాగా చూపిస్తుంది మనకి. మోస్ట్ వ్యూస్ మీకు ఎప్పుడు వచ్చాయి, మీరు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశారు, ఎన్ని షార్ట్స్ అప్లోడ్ చేశారు, ఎన్ని కమ్యూనిటీ పోస్టులు అప్లోడ్ చేశారు, ఏ వీడియో హై పర్ఫార్మెన్స్ చేసింది, ఏ మంత్లో మీకు ఛానల్ వ్యూస్ ఎక్కువ వచ్చాయి, ఇవన్నీ మనకు డీటెయిల్డ్గా యూట్యూబ్ స్టూడియో మాత్రమే చూపిస్తుంది. మార్చి నెలలో ఎన్ని, ఏప్రిల్ నెలలో ఎన్ని, ఇలా. నెక్స్ట్ వచ్చేస్తే చూసారా, ఇది మెయిన్ టాప్ కంటెంట్ అని 28 డేస్లో. ఈ 28 డేస్లో మన ఛానల్లో టాప్ కంటెంట్ అంటే ఎక్కువ వ్యూస్ పొందిన వీడియోస్ అనమాట. ఒక 5 వీడియోస్ చూపిస్తుంది. కిందకి వస్తే రియల్ టైం అంటే ప్రజెంట్ ఈ 48 అవర్స్లో అంటే 2 డేస్లో ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఏ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయని ఈ బ్లూ లైన్స్ ఉన్నాయి చూసారా, అవన్నీ వ్యూస్ అనమాట. 108, 101, 98, 57, 55 అలా అన్ని వ్యూస్ అనమాట. పక్కన ఉన్నది 60 మినిట్స్ అంటే ఈ మినిట్. అసలు ఈ మినిట్లో మనకి ఎన్ని వ్యూస్ వచ్చాయంటే 30 వ్యూస్ చూశారు. అంటే మన ఛానల్ని 30 మెంబర్స్ చూశారు అనమాట. ఏ వీడియోని కూడా మనకు కింద చూపిస్తుంటుంది, ఏ వీడియో ఎంతమంది చూస్తున్నారు అనేది. సో ఇంత డీటెయిల్గా మనకు యూట్యూబ్ ఛానల్లో చూపించదు కదా. మరి యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయకుండా ఎలా ఉంటాం? నెక్స్ట్ కంటెంట్కి వస్తే న్యూ వ్యూవర్స్ ఎంతమంది చూస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారా, షార్ట్స్ ఎంతమంది చూస్తున్నారు. నెక్స్ట్ వచ్చేస్తే వీడియోస్ యొక్క పర్సంటేజ్ ఎంత, షార్ట్స్ యొక్క పర్సంటేజ్ ఎంత వ్యూవర్షిప్లో. నెక్స్ట్ వచ్చేసి మన వ్యూవర్స్ ఎలా మనం ఫైండ్ చేస్తున్నారు, యూట్యూబ్ సెర్చ్ ద్వారానా, బ్రౌజింగ్ ఫీచర్స్ ద్వారానా, సజెస్టెడ్ వీడియోస్ ద్వారానా, అదర్ యూట్యూబ్ ఫీచర్స్ ద్వారానా, ఇలా ఇవన్నీ మనకు యూట్యూబ్ స్టూడియోలోనే తెలుస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఆడియన్స్, రిటర్నింగ్ ఆడియన్స్ ఎంతమంది, యూనిక్ ఆడియన్స్ ఎంతమంది, సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారు, మన ఆడియన్స్, మన వ్యూవర్స్ ఏ టైంలో యాక్టివ్లో ఉన్నారు, ఏ ఏజ్ వాళ్ళు మన ఛానల్ చూస్తున్నారు, 30 నుంచి 17 ఎంతమంది,
17 నుంచి 30 ఎంతమంది అలా. ఇలా మన వ్యూయర్స్ ఏ టైంలో యాక్టివ్ ఉంటున్నారు, థిక్గా ఉన్నాయని వచ్చేసి ఎక్కువ మంది, కొంచెం లైట్గా ఉన్నాయి తక్కువ మంది, అస్సలు ఇంకా చాలా లైట్గా పల్సగా కనిపించింది చాలా తక్కువ మంది. సో ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ మనకు యూట్యూబ్ స్టూడియోలోనే మాత్రమే చూపిస్తుంది. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయకుండా ఎవరేం పని చేయలేరు. ఇక్కడ చూస్తే వాచ్ టైం ఫ్రమ్ సబ్స్క్రైబర్స్, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎంతమంది చూస్తున్నారు, మేల్ ఎంతమంది చూస్తున్నారు, ఫీమేల్ ఎంతమంది చూస్తున్నారు. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే ఎర్నింగ్స్లో మనకి సబ్స్క్రైబర్స్ ఎంతమంది, వాచ్ టైం ఎంత వచ్చిందనేది పర్టికులర్గా యూట్యూబ్ స్టూడియోలో మాత్రమే కనిపిస్తుంది. కానీ యూట్యూబే మనకు మన యొక్క ప్రతి ఒక్క ఛానల్ డీటెయిల్స్, వీడియో యొక్క డీటెయిల్స్ అనలిటిక్స్లో చూసుకోవడం అని మనకి యూట్యూబ్ స్టూడియో ఇస్తే, యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేస్తే మీ ఛానల్ గ్రోత్ అవ్వదు, మీ ఛానల్ డెడ్ అవుతుంది, పదే పదే మీ యూట్యూబ్ స్టూడియో ఓపెనే చేయొద్దు అనేది పెద్ద ఫ్రాడ్, ఫేక్ నాకు తెలిసి. అలాంటిది ఉంటే యూట్యూబే అంటుంది కదా, అసలు యూట్యూబ్ స్టూడియోని క్లోజ్ చేస్తుంది కదా, యూట్యూబ్ ఛానల్లో అన్ని ఆప్షన్స్ ఇస్తుంది కదా, ఎందుకు మరి యూట్యూబ్ స్టూడియో పెట్టడం? ఇక్కడ ప్రతి ఒక్కటి యూట్యూబ్ స్టూడియోలో మనం ఇంచ్ టు ఇంచ్ క్లియర్గా తెలుసుకోవచ్చు, విజిబిలిటీ వైజ్గా అండ్ వ్యూస్ వైజ్గా. మోస్ట్ వ్యూడ్ అంటే ఎక్కువ వ్యూస్ వచ్చినవి. షార్ట్స్లోకి వచ్చేసి కూడా అంతే, షార్ట్స్లో ఇక్కడ షార్ట్స్ ఐకాన్ ప్రతి ఒక్కటి షార్ట్స్లోకి వస్తుంది, అది మీకు తెలిసే ఉంటుంది, తెలుసు కూడా. ఓకే, ఇక్కడికి వచ్చేస్తే ప్రతి ఒక్క డీటెయిల్స్, వాచ్ అవర్, వ్యూస్, ప్రతి ఒక్క వీడియో అనలిటిక్స్. ఇప్పుడు ఒక వీడియో ఓపెన్ చేస్తున్నాను నేను. ఇక్కడ వీడియో ఓపెన్ చేస్తే ఇది ఏ ర్యాంకింగ్లో పర్ఫామ్ చేసింది అంటే రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్లో అది థర్డ్ ప్లేస్లో ఉంది. ఓహో ఓకే, థర్డ్ ప్లేస్లో ఉంది. దీని వ్యూస్ హైలో ఉన్నాయా లో ఉన్నాయా, ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ ఎంత ఉంది, 10.5% అంటే ఓకే, నాట్ బ్యాడ్. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ 2 minutes అంటే ఓకే. గ్రీన్ యారో పైకి ఉంది అంటే ఓకే, నాట్ బ్యాడ్, గుడ్గానే పనిచేస్తుంది ఈ వీడియో అని. యారో కిందికి ఉంటే దీని పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీరు థంబ్నెయిల్ మార్చడమా ఇంకోటి ఏదైనా చేయడమా అనేది చేసుకోవాలి. అంతేగాని యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయొద్దు అంటే మీరు ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ స్టూడియో ఉన్నదే మనకు ధైర్యం చెప్పడం కోసం, యూట్యూబ్ స్టూడియో ఉన్నదే మనం చూసుకోవడం కోసం, యూట్యూబ్ స్టూడియో ఉన్నదే మన ప్రతి ఒక్క వీడియో యొక్క డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకోవడం కోసం. సో ఇది ఫ్రెండ్స్, ఇది గమనించండి. ఏదేదో ఫేక్ వీడియోస్ చూసి భయపడవద్దు, మంచి కంటెంట్ క్రియేట్ చేయండి, మంచి వీడియోస్ చేయండి, జనాలకి ఉపయోగపడే వీడియోస్ చేయండి. ఒక్కరికి యూజ్ అయినా మనం చేసిన వీడియో అక్కడ మనం గెలిచినట్టే. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.